వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు నెలాఖరులో డిఎస్సి జనరల్ ర్యాంక్ లిస్ట్ అని చెప్పేసి డిఎస్సిలో ఉన్నటువంటి ఒకటి సంబంధించిన పేపర్ ప్రభాత వార్త పేపర్లో న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. మనకు దీంట్లో నిన్నటి వరకు టెట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నావో అవి ఎడిట్ ఆప్షన్ సంబంధించి చేర్చుకోవడం జరిగింది. యాజువల్గా మీకు కరెక్ట్ ఉంటే దాంట్లో ఎటువంటి మార్పులు అయితే చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎవరైతే మెయిల్స్ పెట్టినరో కొంతమందికి వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్ చేసి ఉన్నాయండి. ఆల్రెడీ ఎవరైతే మెయిల్స్ చేశారు, టెట్ మార్క్స్ సంబంధించిన మెయిల్స్ చేశారు, ఆఫ్టర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఆల్రెడీ అప్డేట్ చేసే ఇచ్చిరు. వాళ్ళు డైరెక్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ సరే, మార్కులు కానీ సరే అంటే వాళ్ళు అప్డేట్ చేసి పోస్ట్ చేసినారు. ఇంకోటి ఏంటంటే సీటెట్కి సంబంధించిన మార్కులు మాకు మెన్షన్ అవుతలేదని చెప్పేసి అన్నారు. మీకు ప్రీవియస్ ఏదైతే ఉందో డిఎస్సి అప్లికేషన్ సంబంధించి ఆ అప్లికేషన్లో మీకు డిఎస్సి మార్కులు దాంట్లో మెన్షన్ చేసి ఉంటే అది వ్యాలిడ్ అవుతుందండి. దాంట్లో ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీరు వెరిఫికేషన్లో డిఎస్సి సంబంధించిన అప్లికేషన్ మీరు చూపిస్తే సరిపోతుంది. ఇంకొకటి ఇక్కడ మనకు టెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో మార్కులకు 20 వెయిటేజ్ మార్కులు కలుపుకొని జిఆర్ఎల్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్గా 100 మార్కులకు సంబంధించిన దాంట్లో దీంట్లో ఏవి ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. దీంట్లో మనకు ఫైనల్కి సంబంధించిన దాంట్లో కూడా సార్ ఫైనల్కి ఇస్తారా అని చెప్పేసి కొంతమంది అడగడం జరిగింది కదా. ఫైనల్ కీలో 59 ప్రశ్నలకు మనకు జవాబులపై అభ్యంతరాలు ఇవ్వడం జరిగింది. ఫైనల్ చేయడానికి కమిటీ సిఫారసు చేయనట్లు పాఠశాల విద్యాధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యర్థులు కమిటీ పరిశీలిస్తూ తెలుస్తుంది. పరిశీలించిన అనంతరం మరో వారం 10 రోజులు దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తుదికి ప్రకటించే అవకాశం కూడా ఉంది. సో ఫైనల్గా వెయిటేజ్ మార్కులు కలిపి జిఆర్ఎల్ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించే అవకాశం ఉంది. జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదలను జిల్లాల వారీగా ప్రకటించనున్నారు. దీంట్లో మనకు ఎక్కువ శాతం వచ్చినటువంటి కీస్ ఏమవుతుంటే ఎస్జిటి పేపర్లు, తర్వాత బయోసైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ 24th రోజు డే జరిగినవి, తర్వాత 19th రోజు 23rd జరిగినటువంటి ఎస్జిటి, తర్వాత లాంగ్వేజ్ పన్నెండుకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, స్కూల్ అసిస్టెంట్లో తెలుగులో కొన్ని, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో, తర్వాత మ్యాథ్స్లో జరిగినటువంటి అభ్యంతరాలు రావడం జరిగింది. 59 ప్రశ్నలకు జవాబులపై అభ్యంతరాలు అంటే 59 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిపైన ఎక్కువ అభ్యంతరాలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి లింగస్వామి సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి సంబంధించిన రిలేటివ్స్ మాట్లాడడం జరిగింది. సో ఫైనల్గా మనకు మార్కులు ఇచ్చి దీంట్లో ఏమేమి ఉన్నాయో ఎడిట్ చేసేసి కంపల్సరీ అయితే రివైజ్డ్ ఫైనల్కి కొన్ని క్వశ్చన్స్ అయితే మార్పులు జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మనకు దీంట్లో ఇంకొకటి అండి, ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించిన కోర్సుకు సంబంధించిన ఏదైతే ఉందో మైక్రోబయాలజీ పిహెచ్డి చేసినటువంటి 8 years ఎంఎల్టీకి సంబంధించిన టీచింగ్ ఫ్యాకల్టీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సంబంధించి ఎగ్జామ్లో టాపిక్ వైజ్గా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ సంబంధించి మార్క్ టెస్టులు పెట్టడం జరుగుతుంది. తర్వాత దానికి సంబంధించిన వీడియో కూడా శాంపిల్ క్వశ్చన్స్ పెట్టేసి లీస్ట్ అమౌంట్ తోటి మనకు కొత్త ఒకటి కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది సార్ని అడగడం చాలామంది ఆస్పిరెంట్స్ అడిగితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అది దానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ముందుగానే ఈ 2 రోజుల్లో తెలియజేస్తాను.